బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకిచ్చి జీవమైనటువంటి మీ మాటలు తండ్రి ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి. తండ్రి మీకు దగ్గరయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మాకు సహాయాన్ని దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మంచి సందర్భాన్ని ఈరోజు జీవ గ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. విశ్వాసం, ఇంగ్లీష్లో ఫెయిత్ అని అంటాం. ఏమంటామా? ఫెయిత్ అని అంటాం. మీరందరూ విశ్వాసులు అని నేను నమ్ముతున్నాను. విశ్వాసులు అందరూ కూడా చేతులెత్తండి ఒకసారి. అమ్మ, విశ్వాసులే కదా? విశ్వాసం, ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి అమ్మా? విశ్వాసివి మీరు విశ్వాసులు. మరి విశ్వాసం అంటే ఏంటి అది తెలియాలి కదా మనకు. విశ్వాసి అని మనల్ని ఎప్పుడు అంటారు అని జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసం అని అంటే నమ్మకం. ఏంటిదమ్మా? విశ్వాసం అంటే ఏంటిది? నమ్మకం. ఒక భార్య భర్త మీద నమ్మకం ఉండాలంటారు, వద్దంటారా? లేకపోతే దాన్ని అనుమానం అని అంటారు. ఏమంటారు? అనుమానాలు ఉండకూడదు కుటుంబ జీవితంలో. ఒక భర్తకు భార్య పట్ల విశ్వాసం ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. అలానే అనుమానాలు అనేవి ఉండకూడదు. విశ్వాసం అనేది ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, చూడని వాటిని నమ్మడమే విశ్వాసం. ఏంటిదమ్మా? మనం చూడని వాటిని, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలోని ఆ విశ్వాసం గురించినటువంటి నిర్వచనం అక్కడ రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసము అనున్నది 1వ వచనం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఏదైతే ఈరోజు ఒక విశ్వాసిగా మనం ఎదురు చూస్తున్నామో వాటి నిజస్వరూపము అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి కంటికి కనబడనివి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అని అన్నారండి. కాబట్టి మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతానమ్మా, మీరు బాధపడకుండా సమాధానం చెప్పాలి. అమ్మా, మన అందరికీ కూడా అమ్మున్నారు నానున్నారు. అమ్మా, అమ్మున్నారు నానున్నారు. అప్పుడప్పుడు అమ్మా నాన్నలు ఏం చెప్తుంటారంటే, నువ్వు మాకు పుట్టలేదు, మాకు ఎక్కడో దొరికినావు అని సరదాగా జోకేస్తారండి పిల్లల దగ్గర. అవునా కదమ్మా? అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు? మాకు దొరికినావు నువ్వు అని అనుకుంటే పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారా లేదా? ఏడుస్తూ ఉంటుంటారు. డాడీ మేము దొరికినానా, మీరు నన్ను కన్నారా అని అన్నప్పుడు తర్వాత వచ్చారుగా మీ మమ్మీ ఏదో సరదాగా జోకేసిందిరా అంటారు. ఆ తర్వాత వయసు పెద్దగా అయిన తర్వాత చిన్ననాటి నుండి మనకు ఆల్రెడీ ఒకళ్ళు చెప్పారు, ఇదిగో ఏమే మన అమ్మ, ఇతనే మన నాన్న. అవునా కదా? మనం నమ్ముతున్నామా, నమ్మటం లేదా? మనం నమ్ముతున్నాం. ప్రియమైన వారలా, నమ్ముతున్నాం. మనం చూసామా? మన అమ్మ మనల్ని కన్నప్పుడు మనకు తెలియదండి. అమ్మ చెప్పింది కాబట్టి మనం నమ్ముతున్నాం. అమ్మ చెప్పింది కాబట్టి నమ్ముతున్నాం. కనుక ఇలా నమ్మటం, మనం చూడకపోయినా కూడా కొన్నింటిని నమ్మాలండి. అలా నమ్మితేనే దాన్ని విశ్వాసం అని అంటారు. విశ్వాసం అనేది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో విశ్వాసం అనేది ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఆటోమేటిక్గా త్యాగాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయండి. విశ్వాసం అనేది ఉన్నప్పుడు ఏమవుతుంటుంది?
ఒకరికొకరు త్యాగం చేస్తూ ఉంటారు. భార్య భర్త కోసం కొన్ని త్యాగం చేస్తూ ఉంటుంది, భర్త భార్య కోసం కొన్ని త్యాగం చేస్తుంటాడు, తండ్రి బిడ్డల కోసం త్యాగం చేస్తాడు, బిడ్డలు తండ్రి కోసం త్యాగం చేస్తూ ఉంటారు. కొన్ని క్రియలు కనపడాలి. విశ్వాసంలో ఏం కనపడాలి? క్రియలు కనపడాలండి. నేను విశ్వాసిని అని చెప్పాలి అని అంటే ఎవరైనా సరే నువ్వు విశ్వాసివా లేకపోతే పిశాచివా అన్న సంగతి ఎలా తెలుస్తుంది అని అంటే నీ క్రియలను బట్టే తెలుస్తుందండి. మనందరం ఇక్కడ ఉన్నాం. మనందరం ఎవరిని నమ్మాము ఇప్పుడు? అమ్మ, ఎవరిని నమ్మాము? దేవుని నమ్మాం. ఎవరిని నమ్మాం? దేవుని నమ్మాం. నమ్మారా నమ్మలేదా? నమ్మారు కనుకనే ఈరోజు విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సంఘంలో కూర్చున్నారు. వెరీ గుడ్. దేవుని నమ్మినప్పుడు దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? మేమేం చేయట్లేదండి. మేము చక్కగా ఫ్యాన్ వేసుకుంటాము, చల్లగా ఫ్యాన్ కింద కూర్చుంటాము, అప్పుడు మూతలు పడిపోతుంటాయి కళ్ళు, చక్కగా నిద్రపోతాము అని అంటే కుదరదు అమ్మా. దేవుడికి కొన్ని చేయాల్సినవి ఉంటాయి. దేవుడు కొన్ని క్రియలను నీ నుండి దేవుడికి చేయవలసినటువంటి కొన్ని క్రియలు అనేవి ఉంటాయి. దేవుడికి నీతో ఒక పని ఉంది. ఆ పని నిమిత్తమే నిన్ను సజీవు లెక్కలో కాపాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడి కోసం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. నేనేం చదువుకోలేదు కదండి అంటే పర్వాలేదు. నేను లోకంలో తెలివితేటలు లేవంటే పర్వాలేదు. అయినా కూడా దేవుడు నిన్ను నమ్మాడు. ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రణాళికలోని. ఆయనకి ఆయా తరాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆయన బిడ్డలు ఆయన పని నిమిత్తము చేయబడ్డారు కనుక ఆయనను నమ్మినటువంటి ఒక విశ్వాసిగా ఆయనకు కొన్ని క్రియలు, ఆయన కోసం కొన్ని పనులు చేయాలి. ఒకవేళ పనులు చేయడానికి ఇష్టపడకపోతే నీ విశ్వాసం మృతం, నీ విశ్వాసం వేస్ట్ అని అంటున్నారండి. యాకోబు పత్రికలోని 2వ అధ్యాయంలోని విశ్వాసాన్ని గురించి ఒక మంచి మాట రాయబడిందండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండమ్మా. 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు, ఏం లేనప్పుడు అంటమ్మా? క్రియలు ఉండాలి. పని చేయాలి. నువ్వు పని చేయాలి, దేవుడికి పని చేయాలి. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అని అంటున్నారండి. అంటే నీకున్న విశ్వాసం నిన్ను రక్షించే విధంగా ఉండాలి. ఏమండి, ఈరోజు మన అందరం ఉన్నాం. ఎందుకు చర్చకు వచ్చాము చెప్పండి అమ్మా? మనం ఈరోజు సంఘంలో కూర్చున్నాం. ఎందుకు వచ్చామమ్మా? ఎందుకు వచ్చాము? ఆస్తులు కావాలి, రోగాలు పోవాలి, పిల్లల కోసం అనే వచ్చేసింది అమ్మా. రోగం అనేది ఈరోజు కడుపులో ఉందనుకోండి, కడుపు ఉంది, కడుపు ఉన్నంతకాలం కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుందంటారా ఉండదంటారా? కడుపు నొప్పి కోసం దేవుణ్ణి నమ్ముకోకూడదమ్మా అమ్మా. కడుపు నొప్పి కోసం, తలనొప్పి కోసం, జ్వరాల కోసం కాదు. ఇవన్నీ వస్తుంటే పోతుంటాయి, వస్తుంటే పోతుంటాయి. అయినా కూడా దేవుడు సహాయం చేస్తాడు, దాంట్లోనే డౌట్ ఏమీ లేదు. వాటి కోసమే నువ్వు నమ్మకూడదు. అంతకు మించి దేవుడు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయనతో నిత్యము బ్రతికేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని, నరకంలో పడిపోకుండా నిన్ను కాపాడుకోవటం కోసం, ఆయన నిన్ను రక్షించటం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక కోసం, ఆ రక్షణ కోసం నువ్వు దేవుణ్ణి నమ్మాలండి. అందుకోసం నువ్వు దేవుణ్ణి విశ్వసించిన నువ్వు నీ జీవితంలో కొన్ని క్రియలు చేయాలి. ఆ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అమ్మా. విశ్వాసం అనేది, అలాంటి విశ్వాసం అనేది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఏముండాలి అని అంటే కొన్ని క్రియలు అనేవి ఉండాలండి. విశ్వాసంలో ఏముండాలి? కొన్ని క్రియలు అనేది ఉండాలి. ఈరోజు ఒక విశ్వాసిని బైబిల్లో చూద్దామండి అమ్మా. అందరూ కూడా బాగా విన్నాం. ఒక విశ్వాసిని మనలాంటి ఒక సామాన్యుడు, ఆయనకి పెళ్ళయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి కుటుంబం ఉంది, ఇంట్లో కష్టపడాలి, పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి. అయినా కూడా ఆయన పనులతో పాటుగా దేవునికి ఎంత గొప్పగా పని చేస్తున్నాడో ఒక విశ్వాసి జీవితాన్ని చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ విశ్వాసి ఎవరు అని జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండము 6 ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి.
ఆ రోజు భూమి మీద జనాభా ఎలా విస్తరిస్తూ ఉన్నారు, జనులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ రోజు అలాంటి సంకేతాలు భూమి మీద కనబడుతున్నాయా అని అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల గురించి దేవుడు చెబుతున్నాడండి. 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, విస్తరింపనారంభించిన తరువాత దేవుని కుమారులు, మరలా చదువుతామే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకొని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అక్రమ విషయాలు అమ్మ, క్రమం వేరు అక్రమం వేరు, అక్రమం వేరు క్రమం వేరు. కనుక అక్రమమైనటువంటి విషయాలలో మనుషులు వర్ధిల్లుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూలోకం అంతా చెడిపోయిందంటండి. భూలోకం అంతా చెడిపోయిందని సాక్షాత్తు దేవుడే ఆ మాట చెబుతున్నాడండి. చూడండి ఏమంటున్నాడు. ఆ సమయంలో చూస్తే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులలో ఒక మనుషుడు కనపడ్డాడండి దేవుడికి. భూమి మీద అనేక కుటుంబాలు ఉన్నాయి మనలాగే. భూమి మీద ఎంతోమంది దేవుని కోసం దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబాలన్నిటినీ దేవుడు చూస్తే ఒక కుటుంబం దేవుడికి నచ్చింది. ఒక కుటుంబాన్ని దేవుడు చూశాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ యజమానుడితో దేవుడు 7వ అధ్యాయం 1వ వచనం చూడండమ్మా, ఏమంటున్నాడు. యెహోవా ఈ తరము వారిలో ఒక వ్యక్తితో చెబుతున్నాడండి. ఒక వ్యక్తితో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడమ్మా? భూలోకం మొత్తం చూశాడండి. ఇప్పుడు భూలోకం మొత్తంలోని దేవుని మనస్సు గెలిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఒక్కడు కనపడుతున్నాడండి. ఇప్పుడు ఊరందరిలోకెల్లా గొప్పవాడా, లేకపోతే ప్రపంచంలో ఉన్న దేశాలలోని భూమి మీద అంతటిలో గొప్పవాడైతను? అమ్మా మనం ఉన్న జనరల్గా మనం అప్పుడప్పుడు మనకి కొంతమంది చెబుతూ ఉంటుంటారు, ఈ ఇంట్లోని అందరూ దరిద్రులే, ఆ ఒక్క అబ్బాయి తప్ప అని అంటారు. అందరూ చెడ్డోళ్ళే, ఇదిగో ఈ అమ్మాయి తప్ప అని అంటుంటారు. ఒక కుటుంబంలో మంచి వాళ్ళగా పేరు తెచ్చుకోవటం వేరు, లేకపోతే ఈ బజార్ అంతట్లోని ఎంత మంచి అబ్బాయి ఎవరూ లేరండి అని అంటారు కొంతమందిని చూసి. అవునా కాదంటారు. తర్వాత ఏమంటారు, ఇంకా కొన్నిసార్లు వచ్చేసినప్పుడు అసలు ఈ ఊరు మొత్తం మీద అంత మంచి అమ్మాయిని మనం ఎప్పుడు చూడలేదండి అని అంటుంటారండి. ఎవడే మనం మనుషులుగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ వ్యక్తి ఒక కుటుంబంలో గొప్పవాడని కాదు, లేకపోతే ఒక బజారుకు గొప్పవాడు కాదు, లేకపోతే ఒక ఊరికి గొప్పవాడు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి భూమి అంతటిని చూస్తే భూమి మీద ఒకే ఒక్కడు దేవుని మనస్సు గెలిచిన వాడు. డైరెక్ట్గా అతనితోనే దేవుడు చెప్పేస్తున్నాడండి, ఈ తరము వారందరిలో నీ ఒక్కడివే, నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచుతుని, కనుక నీవును నీ ఇంటి వారును ఒక ప్రమాదాన్ని నేను చేయబోతూ ఉన్నాను. ఇక్కడ ఒక భీకరమైనటువంటి ఒక జలప్రలయాన్ని రప్పించబోతూ ఉన్నాను. కాబట్టి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఒక కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అంటే ఇదిగో నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కాపాడుతాను. అతని పేరే నోవాహు. ఏం పేరు అతని పేరు? నోవాహు. నోవాహు క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అని గారికి ఇంకా జాగ్రత్తగా చూస్తే ప్రియమైన వారలారా, ఆ రోజు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏంటి అని జాగ్రత్తగా చూస్తే దేవుడు ఆ రోజు అంటున్నారండి. 6వ అధ్యాయము 6వ వచనం చూడండమ్మా. దేవుడు 6వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఆ రోజు దేవుడు చూసి ఒక మాట అనుకుంటున్నాడండి. ఏమంటే మనం అప్పుడప్పుడు జనరల్గా మన వాళ్ళు చాలామంది అంటుంటారు, ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కానీ నాన్న కానీ ఇంట్లో పుట్టినటువంటి కొడుకు పెద్దవాడై వాడు వయసుకు వచ్చిన తర్వాత వాడు పని చేసి తల్లిదండ్రుల కష్టాన్ని తీరుస్తారేమో అని ఎదురు చూస్తారండి తల్లిదండ్రులు. వాడు పెద్దవాడైన తర్వాత వాడు ఒక తాగుబోతు అయిపోయి తల్లిదండ్రులే ఎదురు తిరిగి కొట్టుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి, వీడు బ్రతికినా ఒకటే
సచ్చినా ఒకటే. వీడి వల్ల మాకు ఏ ప్రయోజనం ఏమీ లేదు. వీడి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. వీడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీడు బ్రతకటం కంటే వీడు చావటం మేలు అని అనుకుంటారండి. అవునా కదంటారమ్మా? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ చూసిన తర్వాత దేవుడు కూడా నొచ్చుకున్నాడండి. ఇలాంటి వాళ్ళ నేను కన్నది, ఇలాంటి వాళ్ళ నా బిడ్డలు ఎట్లయిపోయారేంది అని దేవుడు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఏమంటున్నారు? తాను భూమి మీద నరులను చేసినందులకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొన్నాడు అని ఉందండి. నొచ్చుకొన్నాడు. దేవుడు మనుషులను చూసి నొచ్చుకున్నాడంటమ్మా. గుండె నొప్పి అంటే తెలుసు కదమ్మా మనకి. దేవునికి కూడా హృదయంలో నొప్పి కలిగించినటువంటి మానవ జాతి ఈ జాతి. అలా ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని మనస్సును గాయపరిస్తే ఒక వ్యక్తి మూలంగా మాత్రానికి దేవుడు సంతోషపడుతున్నాడండి. అయితే ఆ సమయంలో దేవుని సంతోషపరిచినటువంటి ఆ వ్యక్తి ఎవరో అని గనక జాగ్రత్తగా చూస్తే అప్పుడు యెహోవా 7వ వచనం, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. దేవుడు చాలా మందికి తెలియదు ఏంటంటే, ఏం చేసినా దేవుడు అడగడండి అనుకుంటారు. ఆయనకి ఏం చేత కాదు అని అనుకుంటారు. ఏమా, ఇంటి దగ్గర ఒక దొంగతనం చేసేసిన అనుకోండి, దొంగతనం చేసేసిన తర్వాత పక్కన వాళ్ళు కనుక కేసు పెట్టేసి ఏం చేస్తారు? పట్టుకుంటారా? పట్టుకోరా? ఖచ్చితంగా పట్టుకుంటారు. ఒక హత్య చేశారు, హత్య చేసిన తర్వాత హత్య చేసిన విడిచిపెడతారా? భూమి మీద పాపం చేసిన ఏ మనిషిని దేవుడు విడిచిపెట్టడాడు. ఖచ్చితంగా టైం చూసి పట్టుకుంటాడు. ఆ రోజు దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తుడిచేయాలి అని అనుకుంటున్నాను, అందరినీ తుడిచేయాలని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులలో ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి దేవుని మనస్సును గెలుచుకున్నాడండి. ఒక్కసారి దేవుడు చూశాడు, అందరినీ చంపేస్తాను, అందరినీ తుడిచేస్తాను, కానీ ఒకడిని కాపాడుకోవాలి. ఒక్కడివి. ఏమంటే దేవుడు ఒక్కడు నీ పక్షాన ఉంటే ప్రపంచం అంతా నీకు వ్యతిరేకమైనా పర్వాలేదు. దేవుడు లేకుండా ప్రపంచం అంతా నీతో ఉన్నా కూడా అది నీకు వృధానే ప్రియమైన వారలారా. అలాంటి పరిస్థితులలో దేవుడు చూసి, దేవుడు స్వయంగా అతని గుణగణాల గురించి చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? అయితే నోవాహు, అందరూ ఆయన మనస్సును గాయపరిస్తే, అందరి మూలంగా దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తే, కానీ దేవుడు ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఒకడైనటువంటి నోవాహు గురించి దేవుడు పలుకుతున్నటువంటి సాక్ష్యం. కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు అందరూ, మీ పాస్టర్ గారు పిలిచి, ఇగో ఈ అమ్మ అంత మంచి విశ్వాసురాలు మా సంఘంలోనే లేదంటే ఆమె మనసు ఎలా ఉంటుంది? అమ్మా ఎలా ఉంటుంది? అబ్బా మా అయ్యగారు నా గురించి ఎంత గొప్పగా చెప్పారో అని చప్పట్లు కొట్టుకుంటాం. ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఈ ఊర్లోని నాకు నమ్మకమైనటువంటి వ్యక్తి పలానా కుటుంబం అని అంటే ఏమనుకుంటాం మీరు? అబ్బా మా ఎమ్మెల్యే గారు ఎంత చక్కగా చెప్పారో అని అనుకుంటాం. వీళ్ళందరికీ కూడా ఏదైనా స్వార్థంతో చెబుతారేమో, కానీ దేవుడు స్వార్థంతో చెప్పేవాడు కాదు. సాక్షాత్తు దేవుడు చెప్పాడనంటే, దేవుడు చెప్పాడంటే ఎంత గొప్ప సంగతి ప్రియమైన వారలారా. దేవుడు చెబుతున్నాడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నెక్స్ట్ వచనం 9వ వచనం, నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని ఉందండి. ఏమండి, ఎవరితో నడిచాడంట ఆయన? దేవునితో కూడా నడిచాడా? మీరు నడుస్తున్నారా? నడవట్లేదమ్మా. మీరు ఎవరితో నడుస్తున్నారు? నడవటం అని అంటే అర్థం ఏంటంటే, అమ్మ నడవటం అని అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఆయన అడుగు జాడల్లో నడవటం ఏంటంటే ఆయన మాటలకు లోబడి బ్రతకటం, ఆయన చెప్పినటువంటి మాటలకు, ఆ ఆజ్ఞలకు లోబడి వాటిని పాటించటం అని అర్థమండి. తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినడం పిల్లలుగా మీ ధర్మం. ఇదిగో విశ్వాసిగా దేవుని యొక్క మాటలను విని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మన జీవితంలో పాటించటమే అది దేవుడిచ్చినటువంటి నియమం ప్రియమైన. దేవుడిచ్చినటువంటి పని, దేవుడిచ్చినటువంటి పని కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉంటుందండి.
కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది, కొన్ని నమ్మాలి మనం. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహు కాలంలోనే అందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తూ ఉన్నారు, ఇల్లు కట్టుకుంటున్నారండి. ఏమంటే పెళ్లి చేసుకోవడం తప్ప? మీరు చెప్పాలి. పెళ్లి చేసుకోవడం తప్ప? కాదు. పెళ్లికి ఇయటం తప్ప? కాదు. ఇల్లు కట్టుకోవడం తప్ప? ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. అలా అని నారు నాటుకోవడం తప్ప? ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇలాంటి పనులలో ఈ పనులన్నీ మనం చేస్తున్నామా లేదమ్మా? ఉదయం లేస్తాం, వండుకుంటాము, తింటాము, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాము, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము, పెళ్లి మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను వాళ్ళ పెళ్లి చేస్తాము, పెళ్లికి ఇస్తూ ఉంటుంటాము, పెళ్లి చేసుకుంటూ ఉంటుంటాము. ఇవన్నీ చేయడం తప్పు కాదు. మరి ఇవి చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఎందుకు ఆ జనం మీద వచ్చింది? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారు. ఎందుకంటే ఈ పనులలోనే మునిగిపోతూ ఉన్నారు. అసలు ఏ పని కోసం ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయారండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానమ్మా? బెంగళూరు నుంచి ఊరికి ఎందుకు వచ్చాను? ఉదయం అక్కడ ఏసీలో పడుకొని చక్కగా ఇక్కడికి రాగానే అన్నోళ్ళకి మంచిగా వేసకపోయి ఇంట్లో పెట్టి 3 పూటలు వండి పెడతారు, తిని చక్కగా పడుకుందామని వచ్చానా? ఎందుకు వచ్చానా? ఒక పని ఉంది. ఏంటా పని? వాక్యం చెప్పాలా, మీకు వాక్యం చెప్పాలా. అది ఎండైనా చెప్పాలా, వానైనా చెప్పాలా, వరదైనా చెప్పాలా, చెప్పాల్సిందే. అవునా కాదంటారు? లేదు నాకు చెమటలు పట్టిపోతున్నాయి నేను చెప్పను అంటే అసలు ఎందుకు రమ్మన్నారు రా బాబు నిన్ను అని అంటారు. అవునా? నువ్వు ఎందుకు వచ్చినవురా నాయన అంటారు. అవునా? ఉదయం మీరు పనికి వెళ్తారు, యజమానుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి ఎండ ఎక్కువగా ఉంది, కలుపు తీయాలంటే మా వల్ల కావట్లేదు, ఇప్పుడు మేము చేయమన్నాం అనుకోండి, యజమానుడు ఏం చేస్తాడు? ఏం చేయడు, ఒక్క తను తంతాడు. ఫస్ట్ మా పొలంలో వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని అంట. జీతానికి నువ్వు అర్హుడువా, అర్హురాలువా? లేదు ప్రియమైన వాళ్ళు. పని చేయాలండి. దేవునికి కూడా పని చేసే వాళ్ళు కావాలి. నిద్రపోయేవాళ్ళు అస్సలు వద్దు. అమ్మా పట్టపక్కలు నిద్రపోతుంది అమ్మ చూడండి. ఏమా నిద్రపోవద్దు, బాగా వినాలి. దేవునికి పని చేయాలి. ఇప్పుడు నోవాహు అక్కడ ఉన్నటువంటి జనాంగం అందరూ ఉన్నారు, నోవాహు ఉన్నాడు. ఇక్కడ కూడా భూమి మీద అనేక మంది జనులు ఉన్నారు, మనం ఉన్నాం. మనకి వాళ్ళకి తేడా ఏంటి? మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్నాము, వాళ్ళు నమ్మామని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి మనకు తేడా ఉండాలా వద్దా? తేడా ఉండాలి అని అంటే నువ్వు దేవుని కోసం ఎందుకైతే నమ్మావో దేవుడు ఒక పని ఆ పనిని నువ్వు పాటించాలి, ఆ పని నువ్వు చేయాలి. ఆ పని కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా నువ్వు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దేవుని నమ్మాడు నోవాహు, దేవుని నమ్మాడు. దేవుని నమ్మినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి, అయ్యా నోవాహు, ఈ తరములో ఉన్న వారందరూ నా ఎదుట పాపము చేశారు కనుక ఇదిగో మిగిలిన వారందరినీ తుడిచేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జలప్రలయం అంటే ఏంటో నీకు తెలియదు. కాబట్టి తుఫాను మనకు తెలుసా తెలియదా అమ్మా? తుఫాను మనకు తెలుసా తెలియదా? తుఫాను తెలుసు. పిడుగులు పట్టడం మనకు తెలుసా తెలియదా? తెలుసు. వరదలు వచ్చేస్తున్నాయా రావటం లేదా? భూకంపాలు వస్తున్నాయా రావటం లేదా? ఇవన్నీ ఇప్పుడు మనకు తెలుసు. ఆ రోజు జలప్రలయం అంతకుముందు చూసింది లేదండి. అంతకుముందు నోవాహుకు అసలు జలప్రలయం అంటే ఏంటో తెలియదు. దేవుడు చెబుతున్న ప్రతి మాటకు భయపడ్డాడండి. దేవుడు చెబుతున్న ప్రతి మాటకు అతను భయపడ్డాడు. అతని జీవితంలో హెచ్చరింపబడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు ఒక వార్నింగ్ మనకిచ్చారండి. ఇదిగో కన్ను మూసిన మరుక్షణం నీకు నరకమైనా ఉంటుంది, లేకపోతే స్వర్గమైనా ఉంటుంది. మనకు భయం ఉంది ఏమన్నా? మనకి ఏ భయం ఉండదు. ఎప్పుడు దాకా? కన్ను మూసిన దాకా ఏ భయం ఉండదు. ఒక ధనవంతుడు ఉన్నాడు, యేసుప్రభులు వారు చెప్పారు. ఒక ధనవంతుడు కూడా ఇట్నే ఉన్నాడు. వాడు చక్కగా తింటున్నాడు, కొత్త బట్టలు వేసుకుంటున్నాడు, రోజులు గడుస్తున్నాయి, పండగలు పబ్బాలు అన్నీ వచ్చేసినాయి. ఒకరోజు అనుకోని రీతిలో మరణం కూడా వచ్చేసింది. ఇక్కడ ఉన్న మనకి కూడా మరణం వచ్చిద్దా రాదా? ఖచ్చితంగా వచ్చింది. కన్ను ముయ్యాల్సిందే, కాటికి పోవాల్సిందే. ఆ రోజున కన్ను మూసిన మరుక్షణం అప్పుడు కనపడతాయండి. ఒకటి నరకమైన కనపడిద్ది, రెండోది స్వర్గమైన కనపడిద్ది. ఆ రోజున నువ్వు బ్రతిమలాడితే దేవుడు ఒప్పుకోడు ప్రియమైన వారు. ఆ తర్వాత బ్రతిమలాడక ముందు ఇప్పుడే సిద్ధపడాలని దేవుడు చెబుతున్నాడు. ఆ రోజు ఇలాంటి వార్నింగ్, ఇలాంటి హెచ్చరికలు జలప్రలయానికి ముందు కూడా నోవాహుకు దేవుడు చెప్పాడండి. ఒక జలప్రలయం రాబోతుంది. జలప్రలయమా? అదేంటి ప్రభా జలప్రలయం అంటే? జలప్రలయం మేము ఎప్పుడు చూడలేదే.
వరదలు మేము ఎప్పుడు వినలేదే, అయినా ఇప్పుడు వస్తాయంటారు. వస్తాయి నోవాహు, దేవా నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడి హెచ్చరికలకు భయపడ్డాడు. ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలోని అతడు హెచ్చరించబడినట్టుగా విశ్వాసం అంటే ఏంటో అక్కడ రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండమ్మా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు చూడని సంగతులు, అతనికి జలప్రళయం గురించి తెలియదు. ఈరోజు మనకు నరకం అనేది స్వర్గం అనేది మనకు కూడా తెలియదు, కానీ చెబుతున్నారు. అదే విశ్వాసం అంటే నమ్మాలి. ఆ రోజు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు భయభక్తులు గలవాడే. దేవుని మాట విన్నప్పుడు మనకు కొంచెమన్నా భయం కలగాలండి. కాబట్టి భయం లేదనుకోండి, భయం లేకపోతే విచ్చలవేడైపోతుంటుంది. వ్యభిచారం చేసే వారికి గనక ఒక మాట అమ్మో ఎయిడ్స్ వచ్చిద్ది అని అనుకున్నారు అనుకోండి, అమ్మో ఎయిడ్స్ వచ్చిద్ది అని భయం లోపల కలిగితే పాపం జోలికి పోరు, వ్యభిచారం చేయరు. ఎందుకు వచ్చిద్దిలే, ఎవరికి వచ్చిందిలే అని అనుకుంటే చేస్తూనే ఉంటుంటారు. అమ్మో దొంగతనం చేసేవాడైనా పట్టుకుంటే నా పరువు పోతుంది అన్న భయం లోపల ఉంటే, భయం అనేది ఉండాలి. ప్రియమైన వారలారా, దేవుడు హెచ్చరించినప్పుడు నోవాహు బ్రతుకులో భయం, ఆ తరువాత దేవుని పట్ల భక్తి కలిగాయండి. ఇప్పుడు హెచ్చరింపబడ్డాడు, ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఆదికాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మ. 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. శితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకోనము అని అంటున్నారండి. ఏం చేసుకోమంటున్నారమ్మా? ఓడను చేసుకో అంటున్నారండి. ఏమంటే ఓడను చేసుకోవాలంటే ఓడ అసలు అప్పటికి ఓడ అంటే ఏంటో అతనికి తెలియదు. అంతకుముందు ఆల్రెడీ 10 ఓడలు ఉన్నాయి, లేకపోతే 100 ఓడలు ఉన్నాయి అనేది లేదు. అసలు ఓడంటేనే కొత్త పదం అతనికి. జలప్రళయం అంటేనే అతనికి ఏం తెలియదు, తుఫాన్ అంటే ఏంటో అతనికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో ఒక భయంకరమైన జలప్రళయం ఊరి మీదకి రాబోతూ ఉంది. అది ఒక ఊరి మీదకో ఒక దేశం మీదకో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ ముంచెత్తబోతూ ఉంది. కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఓడను సిద్ధం చేసుకో అంటే మీరు బాగా గమనించండి అమ్మా. ఒక ఇల్లు కట్టుకో అనగానే ఒక గంటలో చేసేస్తారు ఇల్లు. అమ్మ గంటలో ఇల్లు రెడీ అయిపోద్దా? అమ్మ ఇంట్లోనే నువ్వు ఒక్కడవే పని చేయాలా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళే పని చేయాలా? వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నోవాహు ఇంట్లో నోవాహు ఉన్నాడు, అతని భార్య ఉంది, 2 అయ్యారు. తర్వాత 3 కొడుకులు ఉన్నారు, తర్వాత 3 కోడళ్ళు ఉన్నారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 6. తర్వాత నోవాహు, తర్వాత నోవాహు భార్య. ఎంతమంది అయ్యారమ్మా? మొత్తం 8 మంది మిగిలారండి. ఇప్పుడు 8 మంది మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు 8 మంది కలిసి ఇప్పుడు ఒక ఓడను సిద్ధం చేయాలండి. ఏం చేయాలమ్మా? ఓడను సిద్ధం చేయాలి. ఇప్పుడు ఈ ఓడ ఏదో చిన్నపిల్లగాళ్ళు చేసుకునేటటువంటి పేపర్ పడవలు కాదు. అటు మడతేసి ఇటు మడతేసేసి రెడీ చేయటానికి. ఇది ఏ కట్టెతో వాడమంటున్నాడు? చితిసారకపు మ్రాను. చితిసారకపు మ్రాను. ఈ మ్రాను ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దాని దగ్గరకు వెళ్ళాలి, దాన్ని కొట్టాలి, దాన్ని కొట్టి అక్కడి నుంచి మోసుకొని రావాలి, దాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తరువాత దాన్ని కొయ్యాలి. ఆ కోసిన తరువాత దాన్ని దేవుడు ఏ కొలతలతో అయితే చేయమన్నాడో ఆ కొలతలతోనే చేయాలి ఓడ. ఎందుకంటే ఓడలోనికి పోయిన తర్వాత నీళ్లు లోపలికి వచ్చినాయి అనుకోండి, మొత్తం మునిగిపోతారు. నీళ్లు లోపలికి రాకుండా ఉండాలి. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏ కట్టెలనైనా? చితిసారకపు చెట్టు. ఆ చెట్లు ఎక్కడున్నాయో వెళ్ళాలి, వాటిని కొట్టాలి, వాటిని మోసుకొని రావాలి, అక్కడ ఎండబెట్టాలి, అక్కడ ఎండబెట్టాలి. ఇప్పుడు దేవుడు కొలతలు చెబుతున్నాడండి. ఆ కొలతలు ఏంటో ఒకసారి చూద్దామమ్మా. కొలతలు, నీవు దానిని చెయ్యవలసినటువంటి విధి ఇది. 15వ వచనం చదువుతున్నామమ్మా. ఆ ఓడ 300 మూరల పొడవు. అమ్మా ఎంత అంటమ్మా? అది
అందరు చెప్పండి, ఎన్ని వందల మూరల పొడవు? 300 మూరల పొడవు. మూర తెలుసుగా, ఇది మూర. అడుగంటే ఇట్లా ఉంటుంది. ఇది ఒక అడుగు అమ్మ, ఇది ఒక అడుగు, ఇది అడుగు. అడుగు పెద్దదా, మూర పెద్దదా? మూర పెద్దది. ఎన్ని మూరలు? 300 మూరలు. ఇప్పుడు బెంగళూరులోని ఒక స్థలం కొనుక్కోవాలంటే మా ఏరియాలోనమ్మా, ఇటు ఒక 30, అటు ఒక 40. 30 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు, మొత్తం కలిపితే 1200 అడుగులండి. అమ్మ ఎంత? 1200 అడుగులు. ఒక ఊరు బయట ఎక్కడో పోయి ఊరు బయట కొనాలి అని అంటే ఒక అడుగు 5000 రూపాయలండి ఖర్చు. ఎంత? 5000 రూపాయలు. అదే సిటీ సెంటర్లోనైతే అడుగు, ఒక్కొక్క అడుగు దగ్గరగా 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. ఎంత? 1,00,000 రూపాయలు ఉంటుంది. అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఆ స్థలాలు దొరకటంలే. ఎందుకు అంటే అది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో రక్షించగలిగినటువంటి స్థలం ఏదైనా ఉందంటే ఈ ఓడే. ఇప్పుడు ఈ ఓడ కూడా ఏదో మామూలు పొడవు కాదు, ఇది చిన్నది, ఏదో మామూలు పొడవు కాదు. మన ఈ మందిరంలోని ఈ పొడవు ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 300 మూరలు ఉంటుందా? 50 మూరలు కూడా ఉండదు నన్ను అడిగితే. ఉంటుందా? 30 ఉంటుందా? 20 మూరలు. ఇప్పుడు ఎన్ని మూరలు చేయమంటాడు దేవుడు? 300 మూరలు. మీరు ఎంతమంది కలిసి కట్టారు ఈ గుడి? అమ్మ ఎంతమంది కట్టారండి ఇక్కడ? ఎంతోమంది కలిసి కడితేనే ఇంత అయింది. ఇప్పుడు 300 మూరలు పొడవు పెట్టాలి. ఆ 300 మూరలు కూడా ఏదో సిమెంట్ పెట్టి ఇట్టా కొడదామంటే కుదరదు. ఏం చేసుకురావాలి? ఇప్పుడు 300 మూరలకు సరిపోను కట్టెలు తీసుకురావాలా? ఎవరు కొట్టకురావాలా? పెద్ద ఐరీ కొట్టకురావాలా? లేకపోతే పిల్లగాళ్ళని తీసుకురావాలా? నానా రండమ్మా, మీరు రండమ్మా, కోడళ్ళని పిలవాలా, వాళ్ళని కుటుంబాన్ని కాపాడుకోవాలి. అలా అని రోజు పని మానేస్తారా? రోజు పని చేసుకుంటూనే ఈ పడవను కూడా, ఈ ఓడను కూడా సిద్ధం చేయాలండి. రోజు పని మానటం అలా గుర్తుంచుకోండి. రోజు పని చేసుకుంటూ తమ ఆహారాన్ని సంపాదించుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ దేవుని మాటలకు లోబడుతూ అలాగే ఈ కట్టెలను మోసుకొని వచ్చి 300 మూరల పొడవుగా దాన్ని సిద్ధం చేయాలి. ఇక దీని వెడల్పు ఎంత అమ్మా? ఎన్ని? 300 మూరల పొడవును 50 మూరల వెడల్పు అంటండి. అమ్మ వెడల్పు ఎంత? 50 మూరల వెడల్పు. ఇప్పుడు నెక్స్ట్ ఎత్తు కూడా చూడాలి. ఎత్తు ఎంత? 30 మూరల ఎత్తు. అబ్బో, ఈ ఓడ చూస్తే టైటానిక్ ఓడ కంటే పెద్దకున్నట్టుంది. అవునా? ఏమండి మొత్తం ఎంతమంది అమ్మా? మొత్తం ఎంతమంది? 8 మంది. ఆఫ్టర్ ఆల్ 8 మందికి ఇంత పెద్ద ఓడ అవసరమా అని అనిపించడంలా మీకు? అనిపిస్తున్నా అనిపించలేదా? ఏమండి ఎంతమంది? 8 మందికి 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల హైటు, ఇంత పెద్ద ఓడ అవసరమా అన్నట్టు అనిపించటంలా? కానీ దేవుడు కేవలం ఈ 8 మందినే కాదు, 8 మందితో పాటుగా భూమి మీద ఉన్నటువంటి జంతువులు, పక్షులు అన్నింటినీ సర్వనాశనం చేయబోతున్నాను, మనుష్యులు మిమ్మల్ని ఎలాగైతే కాపాడుకుంటున్నానో అలాగే ఆ జంతువులను, పక్షులను కూడాను కాపాడుకోవాలి. ఇప్పుడు జంతువులలో ఎన్ని రకాలు ఉన్నాయి మీరు చెప్పండి. మీకు తెలిసిన జంతువులు చెప్పండి. ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు, ఎలుకలు, పిల్లులు, నల్లులు ఎన్నున్నాయి. ఇందులోని ప్రతి దానిలో, ప్రతి జాతిలో ఎన్ని వస్తాయి? చివరికి సీమల్లో కూడా వచ్చేసినాయండి. మొత్తం ఓడను సిద్ధం చేయాలి. ఓడను సిద్ధం చేయటం కోసం ప్రియమైన వాళ్ళ కామన్గా మన వాళ్ళకి విశ్వాసం మొదటి రోజును ఒప్పుకుంటారండి. దేవుణ్ణి నమ్మిన మొదటి రోజు బలంగా ఉంటారు. రోజులు గడుస్తున్న కొలది విశ్వాసం సన్నగిలిపోతూ ఉంది. దేవుని కోసం చేసే పనులు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. ప్రియమైన వాళ్ళు చక్కగా ప్రారంభంలో పాటలు పాడతారు, చక్కగా దేవాలయానికి వస్తారు, చక్కగా దేవుని కోసం కానుకలు ఇస్తారు, దేవుని కోసం ఏమేమో చేయాలనుకుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొలది ఏమైపోతూ ఉంటుంటుంది? విశ్వాసం సన్నగిలిపోద్ది. నేను చేయకపోతే ఏమైంది? వేరే వాళ్ళు చెయ్యరా? నేను చేయకపోతే ఏమవుతుంది? ఇంకొకరు చెయ్యరా అన్నటువంటి ఆలోచనలో దిగిపోతుంటాం. నిన్ను చెయ్యాలనే కదా దేవుడు నిన్ను ప్రేమించి తన సంఘంలో చేర్చుకున్నాడు.
నువ్వు చేస్తావని నమ్మే కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు ప్రియమైన వారలారా. కనుక దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని మనం పాడు చేసుకోకూడదండి. నోవాహు మీద అపారమైన నమ్మకాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. నోవాహు, ఈ తరములో నీ ఒక్కడివి నీతిమంతుడు వై ఉండుట నేను చూసుకుని ఓడను సిద్ధం చేయి నోవాహు. చేస్తానయ్యా. నోవాహు, నువ్వు జలప్రళయం వచ్చినటువంటి ఆ సమయం లోపల ఎన్ని రోజులు ఉంటావో నీకు తెలియదు. లోపలికి రాబోతున్నాయి జంతువులు, లోపలికి రాబోతున్నాయి పక్షులు, వాటన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరచవలసినటువంటి బాధ్యత కూడా నీదే. ఈ ఓడను కేవలం సిద్ధం చేయటమే కాదు, ఓడతో పాటుగా ఆ ఓడలను అరలుగా అంతస్తులుగా చేయాలి. ఆ అంతస్తులుగా చేసి రూములుగా చేయాలి. వాటిలలో కొన్ని జంతువులు రాబోతున్నాయి. అవి తినడానికి, అవి త్రాగడానికి అవసరమైనటువంటి ప్రతిదీ నువ్వే చేయాలి. అప్పుడు అవేం తింటాయి? ఒక ఏనుగు ఉందమ్మా. ఏనుగు ఎంత తింటది అమ్మా? ఏనుగు ఎంత తింటది? ఒక్క రౌండ్ కనుక స్టార్ట్ చేసింది అనుకోండి, ఎంత తింటది? మామూలుగా తిందో. అట్లాంటి ఏనుగులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి మగది, ఒకటి ఆడది. ఇప్పుడు పులులు ఉన్నాయి. ఆడపులి ఉంది, మగ పులి ఉంది. అవేంటంటే మీకు డౌట్ రావాలి. అవేంటంటే అవి మాంసాన్ని ఇప్పుడు తింటే అప్పుడు మాంసాన్ని తినుంటే అసలు నోవాహు అన్నగారిని వేసేసే. అప్పుడు మాంసం తినే అలవాటు వాటికి లేవు. ఆశ్చర్యం ఉంది కదా. అప్పుడు నిజంగా ఆహారం, ఏ ఆహారం ఉందో ఒకసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము, వాటికి దేవుడు ఏ ఆహారాన్ని సిద్ధపరిచారు? 29 నుండి చూద్దామమ్మా. 29 నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇదిగో కాయలన్నీ మీవి, కాయలన్నీ మీవి. తర్వాత ఏమంటున్నారు? భూమి మీద నుండు, మరలా చదవండి ఆ మాట ఎంత బాగుందో. భూమి మీద నుండు జంతువులన్నిటికీ అని రాసిందా? జంతువులు కొన్నిటికీ అని రాసిందా? చెప్పండమ్మా. జంతువులు అన్నిటికీ అని రాసిందా? కొన్నిటికీ అని రాసిందా? జంతువులు అన్నిటికీ, పక్షులు అన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లు ఆహారము. జంతువులన్నిటికీ ఆహారం ఏంటది? పచ్చని చెట్లు. ఆకాశ పక్షులన్నిటికీ ఆహారం ఏంటది? పచ్చని చెట్లు. ఏమంటే జంతువులలోని పులి ఒక జంతువే, సింహము ఒక జంతువే, ఎలుగుబంటి ఒక జంతువే. ఈ మాంసాహారులు అప్పటికి లేవు అమ్మా. అప్పుడు గనక ఒకవేళ మాంసం తినే అలవాటు కనుక ఇటుకుంటే లోపలే కొట్టుకొని అవే ఒకదాన్ని ఒకటి చంపుకొని మొత్తం తిని దేవుని చిత్తాన్ని అసలు ఏమీ లేకుండా చేసాయి ప్రియమైన వారల. కనుక అప్పుడు ఏముంది అని అంటే కేవలం చెట్లు, ఈ పచ్చని ఆకులు కలిగినటువంటి చెట్లన్నీ ఆహారం జంతువులకు, పక్షులకు ఆహారంగా ఉంటే మనుషులకు మాత్రం ఆహారం ఏంటది? ఆ ఫలాలు, ఆ వృక్ష ఫలాలు మనుషులకు ఆహారంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు బాగా గమనించాలండి. ఇప్పుడు 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగినటువంటి ఒక ఓడను సిద్ధం చేయాలి. దాని కీలు అంటే తెలుసు కదా, సీలు వేస్తారు చూసారా? ఆ కీలు లోపల బయట పూయాలి, నీళ్లు రాకుండా ఉండాలి. అలా ఓడను మొత్తం సిద్ధపరిచిన తరువాత ఓడను సిద్ధం చేయటం కోసం అతనికి సాక్షాత్తు పట్టిన కాలం ఎంత కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన వారలారా, సుమారుగా 100 సంవత్సరాల కాలం పట్టిందండి. ఎంత? 100 years. మనం ఎంత టైం బ్రతుకుతామమ్మా? మనం ఎంతకాలం బ్రతుకుతాం అమ్మా? 60, 70 అని మనం అనుకుంటాం, ఫీలింగ్ అది. దేవుడు ఏమన్నాడు? మీరు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి అని అంటానికి అంటాం కానీ అమ్మో భూమి మీద మాత్రానికి మహాయుద్ధాలు చేస్తాం. ఆవిరిగా ఉండేవాడికి ఎందుకు ఇవన్నీ అని అంటే అది వాటికి ఆరాటం ఎక్కువ ప్రియమైన దేవుని పిల్లలారు. ఇక ఈ సాక్షాత్తు ఇంత పెద్ద పని చేయాలి. ఒక పక్క ఓడను నిర్మిస్తూ ఉండాలి, మరొక పక్క జంతువులకు ఆహారాన్ని సిద్ధం చేయాలి. ఇదంతా సిద్ధం చేయడానికి సాక్షాత్తు నోవాహుకు పట్టిన కాలం 100 సంవత్సరాల కష్టం అండి. ఎంత?
100 సంవత్సరాల కష్టం. ఈ 100 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా సరే అతను విసుగుపడి, అతను గనక చిరాకు పడి దేవుని పనిని మధ్యలో ఆపేస్తే దేవుని ఎదుట నీతిమంతుడు అయ్యేవాడు కాదు. నోవహు విశ్వాసుల వీరుల జాబితాలోనికి అతను వచ్చేవాడు కాదు. ప్రియమైన వాళ్ళ, విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే అదేనండి. రోజు రోజుకి దేవుని పట్ల అపారమైన నమ్మకం ఉంది. పని పెరుగుతూ ఉంది, రోజు రోజుకి దేవుడిచ్చే పని పెరుగుతూ ఉంది. ఆ పనిలో రోజు రోజుకి నమ్మకంగా వెళుతూ ఉన్నాడు. 100 సంవత్సరాలు పని చేస్తారా దేవుడి పని? మీరైతే ఎవరు దాకా ఎందుకు? మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను. 100 రోజులు రోజు అక్కడ దేవుని మందిరాన్ని ఊడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఒకసారి చేతులు ఎత్తండి. 100 రోజులు రోజు వచ్చేసి దేవుని మందిరాన్ని ఊడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతిరోజు మాకే చెబుతాడు ఈ అయ్యగారు, ఈయనకి ఏం పని లేదు, మేమేనా ఈ గుళ్ళో ఉంది, ఇంకొకళ్ళు లేరా, మేము ఓడవాలా, ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు ఓడవద్దా, నువ్వు మాకెందుకు చెబుతావు, వాళ్ళని ఓడవమనొచ్చుగా, ప్లేట్లు మమ్మల్ని గడగమంటావేంటి, వాళ్ళు గడగరా అని పని తప్పించేసుకుంటాం. ప్రియమైన వారిలో దేవుని పని ఏ పని అయినా సరే చేయడం చాలా ప్రాముఖ్యకరం. ప్రియమైన వారు 100 సంవత్సరాలు చేశాడండి. ఎవరు? నోవహు 100 సంవత్సరాల కాలం పాటు చేసిన తరువాత ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఆల్రెడీ చెబుతున్నాడండి. ఒకసారి చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ప్రియమైన వారు 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను. అప్పటికి మనవాడి వయసు ఎంత అమ్మ? మరల చదవండి ఆ మాట. 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినం. అమ్మా అంత వయసు చెప్పండి మళ్ళీ అందరూ. 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీ. మళ్ళీ అందరూ ఒకసారి చెప్పండి. 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీ. ఏమండి ఎన్ని సంవత్సరాలు బతికిండి అన్న చాలా పెద్దవాడు. 600 సంవత్సరాలు బతికిండంటే మనం మొత్తం కలిపినా కూడా అసలు 60 బతికితే అసలు చాలా గ్రేట్. 60లోనే ఏమంటే మనం 60లోనే దేవుడి కోసం పనిచేయాలంటే విసుగులు వేసారిపోవటం. 600 సంవత్సరం కాలంలో కూడా దేవుని పనిలో నమ్మకంగా ముందుకు వెళుతున్నాడండి. దేవుడి పనిలో నమ్మకంగా వెళ్తున్నాడండి నోవహు. అంత వయసులో కూడా దేవుని పనిని నమ్మకంగా వెళుతున్నాడంటే ప్రియమైన వారు మనం బాగా నేర్చుకోవాలండి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం చిన్నదండి, చిన్న కాలం కాబట్టి మనం లక్కీ ఫెలోస్. ఒక 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి దేవుడి కోసం 1000 సంవత్సరాలు పనిచేయండి రానంటే మనం ఒకవేళ తప్పిపోతామేమోనని భయపడాలి. కానీ 60 ఇచ్చి 60లో దేవుడి కోసం పనిచేయమంటే మనం ఏమనుకోవాలి? దేవా నిజంగా నీ కృతజ్ఞతలయ్యా, మనకి ఇచ్చినటువంటి కాలం ఎంత అట్టంటే చాలా బాధపడుతున్నారు కదా మీరు. ఇదేంటి ఆయన 1000 సంవత్సరాలు ఇస్తే చాలా సంతోషపడాలి కానీ 60 ఇస్తే సంతోషపడమంటున్నారే. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతారు. ఇక్కడ మట్టి పని చేయాలనుకోండి, 20 గంటలు పని చేయాలంటే మీరు ఏమనుకుంటారు? 20 గంటలు చేయమంటే మీరు కొద్దిగా కష్టంగా అనుకుంటారు. అదే 1 గంట చేయమంటే 1 గంటే కాబట్టి ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. దేవుడు కూడా నీ ఆయుష్కాలం 60 బెస్ట్, 1000 ఇవ్వటం కంటే 60 బెస్ట్. తొందరగా పని చేసుకొని తొందరగా వచ్చేసాయి నా దగ్గరికి, తొందరగా పని కంప్లీట్ చేసుకొని తొందరగా నా దగ్గరకు వచ్చేసాయి. అస్సలు పోవంటారు, మనం పోదామంటారా దేవుడి దగ్గరికి? అస్సలు వద్దు. దేవుని పని అర్థమైన వాడికి ఆయుష్కాలం దేవుడిచ్చినటువంటి ప్రతి క్షణం చాలా విలువైంది. ప్రియమైన వాళ్ళ, ఒకవేళ అర్థం కాని వాడికి ఈ లోకంలోనే ఏదో సంపాదిద్దాం అనుకుంటాడు, ఈ లోకంలో ఏదో ఆరాటపడదాం అనుకుంటాడు, ఈ లోకంలో దేవుడిచ్చిన సమయం అంతా అయిపోద్ది. ఒకనొక దినాన దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన సర్వ సంపదల గురించి దేవుడు నిలబెడతాడు. దేవుడు నోవహుకు 600 సంవత్సరం 2వ నెల అని ఆ దినాన ఏం చేశాడంటమ్మా? 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు వెప్పబడెను. అని ఆకాశపు తూములు వెప్పబడ్డాయి, భూమి మీదకి జలం వచ్చేసింది. ఏమంటే వరద వచ్చేసినప్పుడు ఎక్కడ తప్పించుకుంటారండి? ఎక్కడ తప్పించుకుంటారు చెప్పండి? వరద ఒక పక్క నుండి ఇంకొక పక్క నుండి కాదు,
ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటి మీద ఒక్కసారిగా వరద మొదలైంది. ఆ వరద మొదలైపోవటం, భూమి మీద ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి జలం సరిపోదని ఆకాశంలో ఉన్న తూములను విప్పి దేవుడు మహాగాధ జలముల ఓటలను భూమి మీదకు తెస్తూ ఉన్నాడు. ప్రియమైన వార, దేవుడు చంపాలి అని అనుకుంటే నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. మేము ఆఫీసులో ఉన్నప్పుడు ఒకసారి బెంగళూరులో ఆఫీసులో వర్క్ చేస్తున్నాను నేను. కంప్యూటర్ల ముందు కంప్యూటర్ల ముందు అందరూ కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా కంప్యూటర్ షేక్ అయిపోయింది. షేక్ అయిపోగానే అలారం మోగింది. ఒక డేంజర్ అలారం అనేది, ప్రమాద హెచ్చరిక అలారం మోగింది. అలారం మోగింది. ఒక జస్ట్ 2 సెకండ్లలోనే 2-3 సెకండ్లలో అలారం మోగింది. మోగిన ఎమ్మటనే వాళ్ళు తేరుకొని ఒక అనౌన్స్మెంట్ చేశారు, భూకంపం వచ్చింది, అందరూ త్వరగా దిగండి అని అన్నారు. మేము 14వ స్టేర్లో ఉన్నామండి. ఎక్కడ? 14వ స్టేర్లో ఉన్నాం. అందరూ ఎట్లా పరుగు పెడుతున్నారో తెలుసా? మొత్తం విడిచిపెట్టి ఎవడికి వాడు పరిగెత్తుతూ ఉన్నారు. నేను వెంటనే మా ఊరిని ఒకటి బెర యాగరానాను. దేవుడు చంపాలనుకుంటే 14వ ఫ్లోర్ అయిన చంపుతాడు, గ్రౌండ్ ఫ్లోర్ అయిన చంపుతాడు, అక్కడైనా చంపుతాడు, ఎక్కడైనా చంపుతాడు, ఇక్కడ నుంచి బిల్డింగ్ కూల్చైనా చంపుతాడు, కింద దిగిన తర్వాత ఆయన చంపుతాడు. అది కాదు, మోకరించడం బెస్ట్. ఒక్కసారి మోకరించానంటే నన్ను ఏమన్నారు తెలుసా? ఈడొక పనికిమాలినోడు, వీడికి ఏం పనుడు, ఏ టైంలో ఏం మాట్లాడాలో వీడికి అర్థం కాదు అని అన్నారు. దేవుడు ప్రియమైన వారలారా, ప్రపంచంలో అందరినీ చంపాలనుకున్నాడు, ఒక్కడిని కాపాడాలి అని అనుకున్నాడు. కారణం అతని విశ్వాసము అతన్ని రక్షించే విధంగా ఉంది. ఈరోజు నీకున్న విశ్వాసం నిన్ను రక్షిస్తుందా? క్రియల లేని విశ్వాసం నిన్ను రక్షించగలదా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన వారలారా, నోవహు ఓడలోనికి ప్రవేశించిన దినమున ఆ రోజు మహాగాధ జలములు ప్రారంభమైనాయి. అప్పటికి జనులు, భూమి మీద ఉన్నటువంటి జనులు అందరూ కూడా నోవహును ఎగతాళి చేశారండి. ఇతను దేవుడు అంటాడు, దెయ్యం అంటాడు, ఏంటో దేవుడి గురించి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఓడను సిద్ధం చేయటం ఏంటి, అసలు ఎప్పుడూ వరద పడలేదు కదా, ఇంతవరకు వర్షం రాలేదు కదా అని అతన్ని ఎగతాళి చేసినా కూడా దేవుని మాటలకు లోబడి ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు సమస్త భూజంతువులను, సమస్త పక్షులను లోపలికి పంపించాడు. నోవహు కుటుంబాన్ని లోపలికి పంపించాడు. డోర్ క్లోజ్ చేసేసాయి. ఏమైపోయింది? డోర్ క్లోజ్ అయిపోయింది. తలుపులు మూసేయబడ్డాయి. దేవుడు మూసేసిన తర్వాత దాన్ని తెరవటం కుదరదు. ప్రియమైన వారలారా, దేవుడు డోర్స్ క్లోజ్ చేయమన్నాడు. డోర్స్ క్లోజ్ చేయమన్నప్పుడు ఈ జల ప్రవాహం ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులలో అలజడి అప్పుడు ప్రారంభమైందండి. అయ్యో, మేము ఇప్పటి వరకు కూడా అతను చెప్పిన మాటలు మేము లక్ష్య పెట్టలేదు అని ఓడను కొట్టినా కూడా ఆ మాటను విననటువంటి పరిస్థితుల్లోని ఆల్రెడీ 30 అడుగుల 30 మూరల హైట్లో ఉన్నాడు. ఎవరు? నోవహు అక్కడున్నాడు. ఒకవేళ డోరు ఓపెన్ చేద్దామన్న దేవుడే డోరు ఓపెన్ చేయొద్దు అని అంటున్నాడండి. జనం చివరికి ఎక్కడికని పారిపోతారు చెప్పండి? ఎక్కడికని పారిపోతారు? చివరికి ఏ కొండెక్కినా, ఏ పర్వతాలను ఎక్కినా ఆ పర్వతాలన్నింటినీ కూడా దేవుడు ముంచెత్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని, ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రతి ప్రాణిని ఊపిరి లేకుండా చేశాడు. ప్రియమైన సహోదరుడు, అక్కడ లోపల ఉన్నటువంటి ఇతను ఇంకా ఎంతకాలం అంటే ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఇప్పటి వరకు బయట చేసినటువంటిది ఒక కష్టం, 100 సంవత్సరాల కష్టం, దేవుని ఆజ్ఞను లోపడుతూ ఉన్నటువంటిది ఒకవైపు. 100 సంవత్సరాల తర్వాత ఇతనికి ఏమైనా రెస్ట్ ఉందా అని అంటే ఇప్పుడు ఓడ లోపలికి వెళ్ళారండి. ఓడ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పాను? సమస్త భూజంతువులలో ఉన్నటువంటి జంతువులలో కానీ, పక్షులలో కానీ, పురుగులలో కానీ, ప్రాణులలో కానీ జతలుగా లోపలికి వచ్చినాయా రాలేదా? లోపలికి వచ్చినా రాలేదా? ఇప్పుడు వాటన్నిటికీ ఆహారం ఎవరేయాలా? ఈ 8 మందే వేయాలి. ఇప్పుడు ఆహారం వేసిన వెంటనే లోపల అవి మల విసర్జన, మూత్ర విసర్జన చేసినప్పుడు వాటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ మల విసర్జన, మూత్ర విసర్జన చేసినప్పుడు వాటిని శుభ్రం చేయాల్సినటువంటిది ఏమంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఈ జంతువులన్నీ పాసిపోసినాయి లోపల. శుభ్రం ఎవరు చేయాలి? ఇప్పుడు పోయి ఎవరు చేయాలా? ఎవరు చేయాలి? ఇప్పుడు ఆవులన్నీ పేడేసినాయి లోపల. ఎక్కడ? ఆవులు, గేదెలు, జంతువులన్నీ లోపల పేడేసినాయి. ఇప్పుడు వాటి కంపు మొత్తం ఎవరు కడగాల? వీళ్ళే కడగాలంటే. అయినా కూడా దేవుడి పని అని
ఓపిక చేసుకుని లోపలికి వెళ్ళి అక్కడ లోపల కూడా 1 రోజు 2 రోజులు అయితే ఏది దేవా ఓడగట్టమన్నా బాగానే ఉంది, లోపలికి రమ్మన్నా బాగానే ఉంది, ఎన్ని రోజులు అని దేవుడి మీద విసుగుపడలేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు శిరస్సు వంచాడు. లోపల ఎంత కాలం ఉన్నారు అని ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే లోపల ఎప్పటికి వెళ్ళారమ్మా వాళ్ళందరూ కూడా? 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీ. మళ్ళీ అందరూ చెప్పండి, లోపలికి ఎప్పుడు వెళ్ళారు? 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీ. ఎన్ని రోజులు ఉండొచ్చు లోపల? ఎన్ని రోజులు ఉన్నారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఎన్ని రోజులు ఉండొచ్చు సుమారు? ఒక 5 రోజులు, ఒక 10 రోజులు, ఒక 20 రోజులు, ఒక నెల రోజులు, ఒక 2 నెలలు, ఒక 3 నెలలు అన్నామా? వాళ్ళు ఎంత టైం ఉన్నారు అని జాగ్రత్తగా గమనిస్తే 8వ అధ్యాయము ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మా. 13వ వచనం 601వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? లోపల ఎప్పుడు పోయారు? 600 సంవత్సరం. వాడెప్పుడు మొదలు పెట్టారంటే 500 సంవత్సరంలో మొదలు పెట్టిండు. వాడెప్పుడు మొదలు పెట్టిండు తెలుసా? 500 సంవత్సరంలో వాడ మొదలు పెట్టిండు. వాడ కంప్లీట్ అయ్యేసరికి 600 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పట్టింది. చూసారా? వాడెప్పుడు మొదలు పెట్టిండు? 500 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదలు పెట్టిండు. వాడ కంప్లీట్ అయ్యేటప్పటికే 600 సంవత్సరాలని, 100 సంవత్సరాల టైం అయిపోయింది అప్పటికి. ఇప్పుడు లోపలికి ఎప్పుడు పోయారు? 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున లోపలికి పోయారు. ఇప్పుడు డేట్ చెబుతున్నాడు దేవుడు. నెక్స్ట్ 13వ వచనం. 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను అని ఉందండి. నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయినాయమ్మా? 601వ సంవత్సరం అమ్మా. చదవండి మళ్ళీ ఒకసారి. మొదటి నెల తొలి దినమున. లోపలికి ఎప్పుడు పోయారు? అందరూ చెప్పాలి, ముగించేసుకుందాం. లోపలికి ఎప్పుడు పోయారు? 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీ. నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయినాయి? 601 మొదటి నెల మొదటి రోజు. సంవత్సరం చేంజ్ అయిందా కాలేదా? క్యాలెండర్ అలా జరిగిపోయింది, అలా అయిపోయింది. ఒక సంవత్సరం అంటే సుమారు 365 రోజులు లోపల ఉన్నారు. ఈ 365 రోజులు ఏసీలో పడుకోలేవాళ్ళు మనలాగా. లోపల ఫ్యాన్లు వేసుకొని, కరెంట్లు వేసుకొని లోపల చక్కగా వాళ్ళు లోపల ఏమీ లేరు. ఎన్నో జంతువులు ఉన్నాయి, వాటి అన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరిచి ఆ లోపల శుభ్రపరుచుకునేటటువంటి పని వీళ్ళకి లోపల కూడా కష్టమేముంది ప్రియమైన వారు. అప్పుడు నీళ్ళు ఇంకిపోయినాయి. నీళ్ళు ఇంకిన దేవుడు బయటికి రమ్మని చెప్పలేదు. నీళ్ళు ఇంకినంత మాత్రం దేవుడు బయటికి రమ్మని చెప్పలేదు. దేవుడు బయటికి రమ్మనంత వరకు కూడా వాళ్ళు లోపలే వెయిట్ చేయాలి. అప్పుడు ఏం చేశాడు? నెక్స్ట్ ఇంకెప్పుడు వచ్చారో చూడండి. ఒక 13 నెక్స్ట్ నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను అని ఉందండి. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఎన్నో నెల? 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీ. మరలా 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీ. ఆ రోజు దేవుడు ఇప్పుడు బయటకు వచ్చేసేయండి అని అంటున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా క్లియర్గా చెప్తాను ఒక పాయింట్. లోపలికి ఎప్పుడు పోయారమ్మా? 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీని పోయారు. బయటికి ఎప్పుడు వచ్చారమ్మా? 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీని వచ్చారు. అంటే టైం గ్యాప్ ఎంత ఉంది? ఎంత ఉంటే మాకు ఎందుకండి అంటారా? సుమారుగా 1 సంవత్సరం 10 రోజులు టైం అండి. ఎంత? 1 సంవత్సరం 10 రోజులు అంటే 365 రోజులు. 1 సంవత్సరం ఇంకొక 10 అంటే 375 రోజులు. అంతకుముందు కష్టం 100 సంవత్సరాల కష్టం. 100 సంవత్సరాలకు ముందు అంటే 500 సంవత్సరాలు అతని జీవితంలో ఏమైనా నిందలు చేశాడా, ఏమైనా అపరాధాలు చేశాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. 500 సంవత్సరాల బ్రతికి దేవుని మనస్సును గెలిచి దేవుని దృష్టికి యథార్థవంతుడిగా దేవుని దృష్టిలో నిలబడినటువంటి ఒక నీతిమంతుడు
నోవాహు అయితే దేవుడు పని రాగానే 100 సంవత్సరాల కష్టం చేసి ఆ గొప్ప ఓడను సిద్ధం చేసి 100 సంవత్సరాల కష్టకాలంలో కూడా దేవునితో నడిచిన వాడు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వాడు నోవాహు. ఓడలోనికి వెళ్ళిన తరువాత మరొక 375 దినాలు కష్టం చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆజ్ఞ చొప్పున భూమి మీదకు అడుగు పెట్టినటువంటి మహా గొప్ప విశ్వాసి ఎవరు? నోవాహు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నోవాహు చేసిన కష్టంతో పోలిస్తే మనం 1 సంవత్సరం నీతిగా ఉంటున్నాం కనీసం మన బ్రతుకులో. అమ్మా, ఆదివారం చర్చికి వస్తాం, ఒక్క రోజన్నా నీతిగా ఉంటున్నామా? మనం బయటికి అవసరం లేదు. ఏమంటే నా దృష్టికి మీరు గొప్పవాళ్ళుగా ఉండాల్సిన అవసరం లేదు, మీ దృష్టికి నేను గొప్పవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. మనం దేవుని ఎదుట మనం యథార్థంగా ఉంటున్నామా లేదా? దేవుడు నిజంగా మన మనస్సును చూస్తే దేవునికి మనం పాపం లేని వారిగా కనపడుతున్నామా, పాపాత్ములుగా కనపడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ క్షణాన దేవుడు ఆకాశం నుండి భూలోకంలోనికి చూస్తే, ఇదిగో పర్వాలేదు పల్లెపాడు గ్రామంలోని నా బిడ్డ నా కోసం బ్రతుకుతుంది అని నిన్ను చూసి నీ వైపుకు దేవుడు చేతులు చాపగలడా, నా వైపుకు చాపగలడా? మనం పరీక్షించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరుడు. విశ్వాసిగా మారాం, క్రియలు మన జీవితంలో ఉన్నాయా లేవా? ఒక గొప్ప విశ్వాసి నోవాహు బ్రతుకులు క్రియలు కనపడుతున్నాయి. దేవుడు చెప్పింది తన జీవితంలో పాటిస్తూనే ఉన్నాడు. ప్రపంచమంతా ఎగతాళి చేసినా కూడా దేవుని మాటలకు లోబడ్డాడు, దేవుని హెచ్చరికలకు భయపడ్డాడు, దేవుడు చెప్పిన ప్రతి మాటను తన జీవితంలో పాటించాడు. అనేక విశ్వాసులకు మాదిరికరంగా ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఆ తరంలో గొప్పవాడిగా బ్రతికిన వాడు నోవాహు అయితే, ఈ తరంలో గొప్పవాడిగా ఉండవలసిన వారం మనం ప్రియమైన సహోదరి సహోదరుడు. కాబట్టి ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితంలో విశ్వాసం ఉన్నాం. విశ్వాసం అనేది ఎంతవరకు? క్రియలు కలిగినటువంటి విశ్వాసం దేవునికి కావాలి. అలాంటి క్రియలు మరి మీ జీవితాల్లో ఉన్నాయా లేవా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇప్పటి వరకు నీవు దేవుని పనిలో లేవా నమ్మకంగా? పర్వాలేదు, ఇప్పుడైనా సరే సరైన సమయం. దేవుని కోసం పని చేయాల్సినటువంటి సమయం ఉంది. ఇప్పుడే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దేవుడి కోసం గొప్పగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.